హాయ్ నమస్తే అండి అందరికీ. సో నెంబర్ సిస్టమ్ నుంచి ఇంకొన్ని క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. సో అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఆఫ్ 1000 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1500 ఫ్యాక్టోరియల్ అని ఇచ్చాడు. సో ఇలాంటి క్వశ్చన్స్ మనం ఎలా సాల్వ్ చేస్తామంటే ఇక్కడ చూడండి, 1000 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1500 ఫ్యాక్టోరియల్ అన్నాడు కదా, నెంబర్ ఆఫ్ జీరోస్ కనుక్కోమన్నాడు. కాబట్టి ఫస్ట్ ఏంటంటే 1000 ఫ్యాక్టోరియల్ చూద్దాం. ఈ 1000 ఫ్యాక్టోరియల్ని ఫస్ట్ మనం ఏం చేస్తాం అంటే 5తో చేద్దాం. 5 2 జర్ 10 200 ఉంటుంది. సేమ్ అదేవిధంగా 5 4 జర్ 20 ఇక్కడేమో 40 ఉంటుంది. అదేవిధంగా 5 8 జర్ 40 5 1 జర్ 5. ఇప్పుడు నాకు ఈ యొక్క 1000 ఫ్యాక్టోరియల్లో నాకు టోటల్ ఎన్ని వస్తాయి అంటే నాకు ఇక్కడ వీటిని కౌంట్ చేసుకోండి, వీటన్నిటిని కౌంట్ చేసుకోండి. టోటల్ ఎంత వస్తుంది నాకు 200 40 48 49 అంటే 249 జీరోస్ అనేవి ఉంటాయి ఇందులో, దేంట్లో 100 ఫ్యాక్టోరియల్లో. అదేవిధంగా 1500 ఫ్యాక్టోరియల్లో చూద్దాం. ఈ యొక్క 1500 ఫ్యాక్టోరియల్ కూడా సేమ్ అదేవిధంగా సేమ్ అదే 5తో చేస్తాం. 5 3 జర్ 15 డబల్ జీరోస్, 5 6 జర్ 30 60 సేమ్, 5 12 జర్ 5 2 జర్ 10. సో అప్ టు ఎంతవరకు అంటే ఇక్కడ మనం అంటే 5 కంటే తక్కువ వచ్చేంత వరకు చేసుకుంటే వేస్తాం. ఇప్పుడు వీటన్నిటిని మళ్ళీ యాడ్ చేసుకుంటే నాకు ఎంత వస్తుందంటే 300 360 372 374. సో ఇప్పుడు నాకు అడిగింది ఏంది ఇక్కడ, ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రొడక్ట్ అన్నాడు. సో ఇక్కడ ఎండ్ ఆఫ్ ద ప్రొడక్ట్ అన్నప్పుడు ఈ టోటల్ యాడ్ చేసుకుంటాం. అంటే ఈ యొక్క 249 374 ఈ 2 యాడ్ చేసుకుంటే నాకు రిక్వైర్డ్ ఆన్సర్ అనేది వస్తుంది. సో 9 1 4 13 11 12 623. సో ఈ యొక్క క్వశ్చన్కి నాకు ఎన్ని జీరోస్ ఉంటాయి అన్నప్పుడు 623 అంటే ఫస్ట్ వన్ అన్నమాట ఆన్సర్. ద టోటల్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ 1000 ఫ్యాక్టోరియల్ అండ్ 1500 ఫ్యాక్టోరియల్ అన్నప్పుడు నాకు ఎన్నో వస్తాయి అంటే జీరోస్ అనేటివి 623. ఇక్కడ నేను 5 మాత్రం ఎందుకు తీసుకున్నానంటే ఒక ఫ్యాక్టోరియల్లో మనకు ఒక ప్రోడక్ట్లో ఎప్పుడైతే 2 and 5 ఈ రెండు ఎప్పుడైతే ఎగ్జిస్ట్ అవుతాయో అప్పుడు నాకు ఏమవుతుందంటే 0 అనేది వస్తుంది అన్నమాట. కాబట్టి నేను ఏం చేస్తానంటే దీన్ని 5తో తీసుకున్నాను అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద సింప్లిఫికేషన్ ఆఫ్ 0.23 హోల్ బార్ ప్లస్ 0.63 హోల్ బార్ ప్లస్ 0.15 హోల్ బార్ అన్నాడు. సో ఈ యొక్క టాపిక్ ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం. సో దీన్ని డైరెక్ట్గా మనం ఏం చేస్తాం, సొల్యూషన్ చూద్దాం. ఇక్కడ ఏంటంటే అన్నీ 23 హోల్ బార్ 63 హోల్ బార్ 0.15 హోల్ బార్ అంటే 2 డిజిట్స్ హోల్ బార్ ఉంది కాబట్టి డైరెక్ట్ ఇట్లా యాడ్ చేసుకున్నాం. అంటే 63 + 23 86 86 96 101 అంటే ఎంత వస్తుంది నాకు ఇది 101 ఓవర్ 99 ఇదన్నమాట ఆన్సర్. కాకపోతే ఇక్కడ ఆప్షన్ చూస్తే దానికి ఎక్కడ లేదు కాబట్టి దీన్ని మనం ఏం చేస్తామంటే అగైన్ 99ని 101 చేస్తాం. 99 1 జర్ 99 నాకు ఎంత వస్తుంది 2 వస్తుంది. సో దీన్ని మనం ఎలా రాసుకుంటాం అంటే ఇక్కడ రాస్తాం చూడండి 1 2 ఓవర్ 99 అంటే ఈ 1 అనేది ఇది, ఇక్కడ మనకి ఏదైతే శేషం వచ్చిందో ఆ 2 అనేది ఇది, ఇక్కడ మనం దేనితో మల్టిపుల్ చేస్తున్నామో అది 99 అన్నమాట. అంటే 1 2/99. సో ఇదన్నమాట ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద యూనిట్ డిజిట్ వెన్ 1 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్ 4 ఫ్యాక్టోరియల్ 5 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 3 అన్నాడు. యూనిట్ డిజిట్ వాల్యూ కనుక్కోమన్నాడు. అయితే
1 ఫ్యాక్టోరియల్ అన్నప్పుడు 1 వస్తుంది, 2 ఫ్యాక్టోరియల్ అన్నప్పుడు 2 × 1 2, 3 ఫ్యాక్టోరియల్ అన్నప్పుడు 3 × 2 × 1 దట్ ఈస్ 6. అదేవిధంగా 4 ఫ్యాక్టోరియల్ అన్నప్పుడు 24, 5 ఫ్యాక్టోరియల్ అన్నప్పుడు 120. ఇక్కడ నాకు కావాల్సింది ఓన్లీ యూనిట్ డిజిట్ అన్నాడు. ఓన్లీ యూనిట్ డిజిట్ అన్నప్పుడు ఇక్కడ ఆల్రెడీ 5 ఫ్యాక్టోరియల్ 0 ఉంది కాబట్టి ఇది మనకు కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అప్ టు నేను 4 ఫ్యాక్టోరియల్ వరకు కన్సిడర్ చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఇక్కడ 4, ఒక 6, 10, 12, 13 అంటే అప్ టు 4 ఫ్యాక్టోరియల్ వరకు నాకు వచ్చే యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత అంటే అప్ టు 4 ఫ్యాక్టోరియల్ యూనిట్ డిజిట్ యూనిట్ డిజిట్ వాల్యూ ఎంత అంటే 3, అంటే 13 వస్తుంది కాబట్టి 3. ఇక్కడ నేను మోర్ దాన్ 4 ఫ్యాక్టోరియల్ అన్నప్పుడు నాకు ఆల్వేస్ యూనిట్ ప్లేస్ వాల్యూ 0నే వస్తుంది. ఎందుకంటే 5 ఫ్యాక్టోరియల్ వాల్యూ 120 కాబట్టి యూనిట్ ప్లేస్ 0 ఉంది కాబట్టి. ఇక్కడ ఏమన్నాడు అంటే ఆ యొక్క వాల్యూ డివైడెడ్ బై 3 అంట. అంటే ఈ వాల్యూ అంటే అప్ టు 4 ఫ్యాక్టోరియల్ వరకు వచ్చిన వాల్యూ 3 కాబట్టి నేను ఆ యొక్క వాల్యూని డివైడెడ్ బై 3 చేసినప్పుడు ఎంత వస్తుంది ఆన్సర్ అన్నాడు, అంటే 1 వస్తుంది. అదే అన్నమాట ఆన్సర్. సో మోర్ దాన్ 4 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఆల్వేస్ 0, అప్ టు 4 ఫ్యాక్టోరియల్ వరకు నాకు వచ్చిన టోటల్ వాల్యూ ఎంత అంటే 13, అందులో యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత 3, ఆ యూనిట్ ప్లేస్ వాల్యూని మనం 3తో డివైడ్ చేస్తే వచ్చిన ఆన్సర్ ఎంత అంటే 1. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ప్రోడక్ట్ 2 × 4 × 6 × 8 × 10 అండ్ సో ఆన్ 180. ఇక్కడ అన్నీ ఏంటంటే ఈవెన్ నెంబర్స్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే దీంట్లో నేను ఎలా రాసుకోవచ్చు అంటే దీన్ని 2, 2 × 2, 2 × 3, 2 × 4, 2 × 5 అలా రాసుకోవచ్చు. అంటే ఇది 2 కదా, దీన్ని 2 × 2, 2 × 3, 2 × 4 అండ్ సో వన్ అలా రాసుకుంటూ వెళ్తే ఇందులో నుంచి నేనేం చేస్తానంటే ఇక్కడ చూడండి అండ్ సో వన్ 2 × 90. ఇప్పుడు ఇందులో నుంచి ఎవ్రీ పాయింట్ నుంచి నేను ఏంటంటే ఇక్కడ ప్రతి దాంట్లో నుంచి 2 తీసుకుంటే ఇది మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి 2^90. ఇక్కడేమో 1 × 2 × 3 × 4 × అండ్ సో ఆన్ అప్ టు ఎన్ని టర్మ్స్ ఉంటాయి నాకు 90 టర్మ్స్ ఉంటాయి. సో అండ్ సో ఆన్ 90 అంటే దీని మీనింగ్ ఏంది 90 ఫ్యాక్టోరియల్ అనే కదా. ఇక్కడ నాకు ఏమవుతుందంటే 2^90 × 90 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు 90 ఫ్యాక్టోరియల్ అన్నప్పుడు ఇప్పుడు మనం ఏం చేస్తారంటే మళ్ళీ అగైన్ 5తో దీన్ని డివైడ్ చేస్తాం. సో 5 18 × 90, 5 3 × 15 అంటే రిమైండర్ వస్తుంది, అది మనకు అవసరం లేదు. సో ఇక్కడ నాకు ఎన్నైతే వచ్చినాయో వాటిని యాడ్ చేసుకుంటాం అంటే 21 వచ్చాయి. అంటే 5 టర్మ్స్ అనేవి 21 ఉన్నాయని దాని అర్థం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇందులో 2 టర్మ్స్ అనేవి 90 ఉన్నాయి. దీని ప్లేస్లో చూడండి ఇక్కడ ఒక నిమిషం 2^90 ఇంటూ ఇక్కడ నాకేంటంటే 5^21 అన్నమాట. సో ఎప్పుడైతే నాకు ఈ యొక్క 2 టర్మ్స్ 5 టర్మ్స్ ఈక్వల్గా ఎప్పుడైతే ఉంటాయో అన్ని జీరోస్ అనేది ఎగ్జిస్ట్ అవుతాయి. కాబట్టి నాకు ఇక్కడ 5^21 ఉంది కాబట్టి దీన్ని కూడా నేనేం చేస్తానంటే 2^21 ఇంటూ 2 సంథింగ్ వాల్యూ అంటే 90లో 21 పోతే ఆ రిమైనింగ్ వాల్యూ రాసుకుంటాను. సో కాబట్టి నాకు ఓన్లీ ఎన్ని ఫైవ్స్ ఎన్ని టూస్ వాటి యొక్క ప్రోడక్ట్ ఎన్నైతే ఉంటాయో అన్ని జీరోస్ మాత్రం ఎగ్జిస్ట్ అవుతాయి. కాబట్టి దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే నాకు ఇది 21 అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ జీరోస్ అడిగాడు కాబట్టి ఎన్ని నెంబర్ ఆఫ్ 5s ఎన్ని నెంబర్ ఆఫ్ 2s ఈక్వల్గా ఉంటాయో అన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ మాత్రం ఎగ్జిస్ట్ అవుతాయి.
మోర్ దెన్ ఎన్ని ఉన్నా కానీ, ఈవెన్ 2s ఎక్కువ ఉన్నా 5s ఎక్కువ ఉన్నా కానీ అన్ని జీరోస్ అనేది ఎగ్జిస్ట్ కావు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 4^1 + 4² + 4³ + and so on 4^100 అనేసి అడిగాడు. ఇక్కడ 4^1 అన్నప్పుడు దీని యొక్క సైక్లిసిటీ వాల్యూ 4, 4² అన్నప్పుడు దీని యొక్క సైక్లిసిటీ వాల్యూ 16, 4³ అన్నప్పుడు యూనిట్ ప్లేస్ వాల్యూ 4 వస్తుంది. ఎందుకంటే 4 4 జా 16, 16 4 జా 64 కాబట్టి మళ్ళీ అగైన్ 4 వస్తుంది. అంటే ఇక్కడ 4 పవర్ ఆడ్ ఉంటేనేమో 4, 4 పవర్ ఈవెన్ ఉంటేనేమో 6 అన్నమాట యూనిట్ డిజిట్స్. ఇక్కడ ఏంటంటే 4^1 + 4² + 4³ + and so on 4^100 అన్నాడు కదా. అంటే ఇక్కడ నాకు ఎవ్రీ అంటే సైకిల్ ఎలా వస్తుందంటే 4 + 6 + 4 + 6 ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుందన్నమాట. అప్ టు ఎంతవరకు అంటే అప్ టు and so on ఇన్ఫైనైట్ వరకు. ఇక్కడ ఇందులో 4^1 అన్నప్పుడు దాని వాల్యూ 4, 4² అన్నప్పుడు 6, 4³ అన్నప్పుడు మళ్ళీ అగైన్ 4, 4^4 అన్నప్పుడు 6 ఇలా అన్నమాట. అంటే ఎవ్రీ 2 డిజిట్స్ నాకేమైంది ఇక్కడ 10 అనేది వచ్చింది. ఓకేనా. అంటే దీని వాల్యూ ఎంత 10, మళ్ళీ 10, మళ్ళీ and so on. సో అంటే ఎవ్రీ 2 డిజిట్స్ 10 వచ్చిందంటే ఇక్కడ టోటల్ ఉన్నదేమో 100. సో ఎవ్రీ 2 డిజిట్స్ అన్నప్పుడు అప్ టు ఎన్ని టర్మ్స్ వస్తాయి నాకు 50 టర్మ్స్ వస్తాయి. అంటే 50 టర్మ్స్ వస్తాయి అన్నమాట. 50 టర్మ్స్. ఇప్పుడు దీని యొక్క టోటల్ వాల్యూ సమ్ చేయాలన్నప్పుడు అప్పుడు ఏం చేస్తాం మనం 10 ఇంటూ ఆ యొక్క 50 టర్మ్స్ మల్టిపుల్ చేస్తే వస్తుంది. ఇప్పుడు దీని వాల్యూ నాకు ఎంత అవుతుందంటే 500 అవుతుంది. ఇప్పుడు దీంట్లో ఈ క్వశ్చన్ అడిగింది ఏంది, వాట్ ఈజ్ ద యూనిట్ డిజిట్ అన్నాడు. ఇప్పుడు నాకు యూనిట్ డిజిట్ అన్నప్పుడు ఈ యొక్క 500లో యూనిట్ డిజిట్ ఏమవుతుంది నాకు 0 అవుతుంది. కాబట్టి దీని ఆన్సర్ ఏమవుతుందంటే 0. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ 25 into 27 into up to 225. ఇక్కడ చూడండి ఇందులో అన్నీ ఈవెన్ ఆడ్ నెంబర్స్ అన్నమాట. 25 into 27 into 29 into and so on అన్నప్పుడు ఇందులో ఎక్కడ కానీ 2 లేదు 5 లేదు కాబట్టి దీని ఆన్సర్ ఏమవుతుందంటే డైరెక్ట్గా 0. ఈ యొక్క వాల్యూలో ఎప్పుడు కానీ మనకి దీన్ని ఏ విధంగా చేంజెస్ చేసినా 2, 5 ఇవి ఎగ్జిస్ట్ అయితేనే నాకు జీరోస్ అనేవి వస్తాయి. ఈ రెండు లేదు కాబట్టి ఎనీ నెంబర్ ఆఫ్ జీరోస్ అంటే 0. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏంటంటే ఫైండ్ ద యూనిట్ డిజిట్ యాజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ద ఎలిమెంట్ ఆఫ్ ద సెట్ విచ్ కన్సిస్ట్ ఆల్ ద ప్రైమ్ నెంబర్స్ గ్రేటర్ దాన్ 2 అండ్ లెస్ దాన్ 222 అన్నాడు. ఫైండ్ ద యూనిట్ డిజిట్ యాజ్ ద ప్రొడక్ట్ అన్నాడు. ఏంటంట వాటి యొక్క ప్రొడక్ట్ ఏమేమంట ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ చేయమన్నాడు. గ్రేటర్ దాన్ 2 అన్నాడు. ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ అన్నప్పుడు మనం ఏం తీసుకుంటామంటే ప్రైమ్ నెంబర్స్ అన్నప్పుడు గ్రేటర్ దాన్ 2 అన్నప్పుడు జనరల్గా ప్రైమ్ నెంబర్స్ ఏమేమి వస్తాయంటే మనకు 2, 3, 5, 7, 11, 13, 17, 19 and so on ఇలా వస్తాయి. బట్ గ్రేటర్ దాన్ 2 అన్నాడు కాబట్టి అప్పుడు నాకేమొస్తుంది 3 into 5 into 7 into 11 into 13 into 17 into 19 and so on వెళ్తూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఫైండ్ ద యూనిట్ డిజిట్ యాజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ద ఎలిమెంట్ ఆఫ్ ద సెట్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ ద ప్రైమ్ నెంబర్స్ గ్రేటర్ దాన్ 2 బట్ లెస్ దాన్ 222. యూనిట్ డిజిట్ వాల్యూ కనుక్కోమన్నాడు. సో ఇక్కడ ఏంటంటే 5 3 15 అంటే యూనిట్ డిజిట్ వాల్యూ 5. మళ్ళీ అగైన్ 5తో దీన్ని మల్టిపుల్ చేస్తే యూనిట్ డిజిట్ వాల్యూ 5. సేమ్ 11 5 55 యూనిట్ డిజిట్ వాల్యూ 5. మళ్ళీ 13 5 65 యూనిట్ డిజిట్ వాల్యూ 5. 17 5 85 యూనిట్ డిజిట్ వాల్యూ 5. 19 5 95 అంటే యూనిట్ డిజిట్ వాల్యూ 5. అంటే
అప్ టు ఇక్కడ 3, 5, 7 ఏదైతే మనం మల్టిప్లై చేసినప్పుడు వచ్చిందో సేమ్ అదే వాల్యూ రిపీట్ అవుతా వస్తాం, అంటే అప్ టు 222 వరకు. కాబట్టి దీని యొక్క యూనిట్ డిజిట్ వాల్యూ ఏమవుతుందంటే నాకు ఇది 5. యూనిట్ డిజిట్ వాల్యూ ఎంత అంటే యూనిట్ డిజిట్ వాల్యూ ఈజ్ 5. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ద ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 1 and 99,999. ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ద ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 1 and 1 నుంచి అన్నాడు. ఇక్కడ పైన ఏమో గ్రేటర్ దాన్ 2 అన్నాడు, ఇక్కడేమో 1 నుంచి అన్నాడు. కాబట్టి ఇక్కడేమవుతుందంటే నాకు 2 × 3 × 5 × 7 × 11 × 13 × 17 × 19 అలా తీసుకుంటాం. ఇక నేనేం చెప్పానంటే ఎప్పుడైతే 2, 5 ఎగ్జిస్ట్ అవుతాయో అప్పుడు ఆటోమేటిక్ నాకు ఏమవుతుంది 0 అవుతుంది. అంటే వీటి యొక్క ప్రొడక్ట్ ఎప్పుడైతే ఉందో ఆల్వేస్ 0. 0తో ఏం మల్టిపుల్ చేసినా 0 అవుతుంది. 0 అంటే ఎనీథింగ్ నాకు ఏమవుతుంది 0 అవుతుంది. కాబట్టి దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే 0. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద యూనిట్ డిజిట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ 81 × 82 × 83 × and so on 89. ఇక్కడ యూనిట్ డిజిట్ వాల్యూ కనుక్కోమన్నాడు. ఇక్కడ 81, 82, 83 and so on అన్నాడు కదా. ఇప్పుడు నాకేంటంటే ఇక్కడ కూడా అగైన్ చూడండి, 81, 82, 83, 84, 85, 86 and so on 89. ఇక్కడ ఓన్లీ యూనిట్ డిజిట్ వాల్యూ మాత్రమే, యూనిట్ ప్లేస్ వాల్యూ ఇది కనుక్కోమన్నది. కాబట్టి 1 × 2 2, 2 × 3 6, 6 × 4 24, 24 × 5 అగైన్ 0 వస్తుంది. సో ఇక్కడ నాకు యూనిట్ ప్లేస్ వాల్యూ 2 ఉంది, ఇక్కడ 5 ఉంది. కాబట్టి సో ఎప్పుడైతే నాకు 2, 5 ఎగ్జిస్ట్ అయినాయో దాని వాల్యూ నాకు ఏమవుతుందంటే ఆల్వేస్ 0. కాబట్టి నాకు యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత అంటే 0. నెక్స్ట్ చూడండి. ఫైండ్ ద యూనిట్ ప్లేస్ ఆఫ్ ద గివెన్ సిరీస్ 1³ + 2³ + 3³ and so on 99³ అన్నాడు. అంటే ఇది ఏం ఫార్ములా అంటే సమ్ ఆఫ్ n³ ఫార్ములా. సమ్ ఆఫ్ n³ ఫార్ములా అన్నప్పుడు ఫార్ములా ఏంటి నాకు n × n+1/2 హోల్ స్క్వేర్. ఫస్ట్ సమ్ ఆఫ్ n³ వాల్యూ అన్న ఫార్ములా అన్నప్పుడు n × n+1/2 హోల్ స్క్వేర్. ఇప్పుడు నాకు ఇక్కడ n ఏమవుతుంది అంటే 99, ఎందుకంటే 99 టర్మ్స్ ఇచ్చాడు కాబట్టి. 99 × 100/2 హోల్ స్క్వేర్. 2 1 = 250. ఇప్పుడు ఇక్కడ అగైన్ చూడండి, ఇక్కడేమో యూనిట్ ప్లేస్ వాల్యూ 9, ఇక్కడేమో యూనిట్ ప్లేస్ వాల్యూ 0. సో 9 × 0 0, 0 హోల్ స్క్వేర్ అన్నప్పుడు 0 వస్తుంది. కాబట్టి దీనికి కూడా యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత ఉంటే 0. యూనిట్ ప్లేస్ వాల్యూ ఏమవుతుందంటే 0. ఓకే. సో ఆన్సర్ ఎంత అంటే 0. సో ఓకేనా. సో అందరికి అర్థమైందని అనుకుంటున్నా. సో ఇప్పుడు వరకు నేను చెప్పిన క్వశ్చన్స్ అన్నీ బేసిక్ క్వశ్చన్స్. సో జస్ట్ మీ కాన్సెప్ట్ వరకు మాత్రం నేను చెప్పాను అన్నమాట. సో మీకు అడిగే ఎగ్జామ్స్లో ఏంటంటే ఎంతకంటే ఇంకొద్దిగా డెప్త్గా అడుగుతాడు. ఆ డెప్త్ క్వశ్చన్స్ అనేవి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో ఇవన్నీ బేసిక్ లెవెల్ క్వశ్చన్సే. ఓకేనా. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి, నేను రిప్లై చేస్తాను మీకు. ఓకే. అందరికీ థ్యాంక్ యూ.